హిందువుల బొందలగడ్డను కబ్జా చేసిన మార్వాడీలు హిందువుల బొందలగడ్డ కబ్జా చేసిన మార్వాడీలు ఈ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇగో మార్వాడోళ్ళ దౌర్జన్యాలకు ఇదొక మచ్చు మాత్రమే. ఇక్కడ బన్సీలాల్ పేటలో ఉన్నటువంటి కుర్మగొల్లోళ్ళది హిందువుల శ్మశాన వాటిక. ఏళ్ళ నుంచి వీళ్ళ పూర్వీకులు మొత్తం అలా మా చుట్టపోలు కూడా ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చుట్టపోలు ఉన్నారు. ఇలా తాతలే కావచ్చు, అమ్మమ్మలే కావచ్చు, నాయనమ్మలే కావచ్చు, అందరి బొందలగడ్డ ఉంటే దాని మీద చూడుండ్రి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి సర్వే నెంబర్ ఒకదాని మీద తీసుకొచ్చి ఆర్డర్ ఒకదాని మీద తీసుకొచ్చి ఒకదానికి పెట్టి ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసిండు ఇది ఇల్లీగల్ అని చెప్పని చేసినాక కూడా అందరు కుమ్మక్కైనరు. రాజకీయ వ్యవస్థ చట్టము ఉన్నోని చుట్టం కాదు, భారతదేశంలో చట్టము మార్వాడోని చుట్టమని ఇగో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ మేము వచ్చి ఇక్కడ ఉంటే అది ఖాళీ చేయించేది పోయి వీళ్ళ బాధలు చెప్పుకునేందుకు వస్తే వాళ్ళ గుండాలు వచ్చి ఇక ముగ్గురు నలుగురు వచ్చి ఉల్టా ఇక్కడ ఆడోళ్ళ మీద చేయి చేసుకున్నాడు, బూతులు తిట్టుడు. పెద్ద మనిషి మాట అరే ముసలోడా ఏమరా నువ్వు కూడా మాట్లాడతావా అని చెప్పని మీదికి వస్తున్నాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ వాడ బొట్లు పెట్టుకొని ఉండే. తెలంగాణ సమాజాన్ని చెప్పేది అంటే మార్వాడోనికి మతం లేదు, దోపిడీ చేసే మార్వాడోనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, మన్ను లేదు. వానికి కావాల్సింది ఒక్క పైసలే. ఆ పైసలు వాళ్ళు ఎవడైనా అసలు మనిషి అనేటోడు ఎవడన్నా బొందలగడ్డ మీద ఎవడన్నా గిట్లా బంగ్లాలు కట్టుకొని పైసలు సంపాదించే మనస్తత్వం అంటే వాడు ఎంత నీచ బుద్ధుడు అంటే ఆ నీచ బుద్ధి ఇక్కడ ఉన్నటువంటి మార్వాడోళ్ళకి ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో ఏళ్ళ నుంచి వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు మీరు సాటిలైట్ ఇమేజ్ పెట్టి చూడండి, ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద చూడండి, ఇది ఉందా లేదా తెలుస్తుంది. ఈ ప్రాంతం మొత్తం నిలబడ్డప్పుడు ఇట్లా పట్టుకొని పోతున్నారు. ఇదంతా శ్మశాన వాటికనే, ఇదంతా కబ్జా చేసిండ్రు. ఇది ఆ బంద్ చేసేదాకా ఊకునే సవాలేదు. ఈ పెద్ద మనిషిని పట్టుకొని ఏమరా ముసలోడా అని చెప్పని మీదికి వస్తున్నాడు. అయ్యా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, భారతదేశంలో హిందువులు కావచ్చు, ఇక వాళ్ళు వచ్చేది ఇటువంటి వాటికి ఏది బొందలగడ్డల బొక్కలు మొన్న తీస్తుంటే జేసీబీ తీస్తుంటే బొక్కలు కూడా వీడియోలు కూడా ఉన్నాయి అవన్నీ. మరి వీటి గురించి కొట్లాడకపోతే ఇంకా దేని గురించి కొట్లాడతారా మీరంతా? బాగా మాట్లాడుతున్నారు. మార్వాడోళ్ళు అంటే వెనకేసుకొస్తున్నారు కదా అన్ని రాజకీయ పార్టీలు. వాళ్ళు వేసేటువంటి చిల్లర పైసలకు కకృతి పడి మీరు పైసలు గల్లపెట్ట సచ్చిపెట్టాడు ఏం కట్టకపోరా నాయన. మీరంతా ఎమ్మెల్యే అయినా, ఇక్కడ ఎమ్మెల్యే అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రేపు పొద్దుగా వీళ్ళ మీద కేసులు పెడతారేమో, వాళ్ళనైతే వదిలేస్తారనిపిస్తుంది నాకు. కానీ కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు, వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దౌర్జన్యం చేసినందుకు కేసులు పెట్టాలి. ఇల్లీగల్గా కోర్టులను కూడా తప్పుదారి పట్టించి దొంగ ఆర్డర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాట్లాడేందుకు వస్తే మీ ముంగంటే కదా, మీ కళ్ళ ముంగంటే కదా ఇప్పుడు దౌర్జన్యం చేసింది. వాళ్ళు వచ్చి ఏమైనా అడిగినా వానికి ఏం సంబంధం, వీటికి వచ్చేది ఏం సంబంధం, ఇప్పుడు వచ్చి ఏం రా అని చెప్పి మీదికి వస్తారు గుండాగర్ది. అంటే అమాయకులను చూసి వీళ్ళ మీద ఎంత పెత్తనం చేస్తున్నది సమాజం, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గం బన్సీలాల్పేట. ఇక్కడ బన్సీలాల్పేటలో రజాకార్ పీరియడ్లో మనకు స్థానికంగా అప్పట్లో బొందలు అనేది ప్రతి కులానికి మరియు హిందూ శ్మశాన వాటిగా అప్పుడు నైజాం పీరియడ్ల నుంచి మాకు కల్పించడం అనేది జరిగింది. ఇది దగ్గర 2000 గజాల స్థలం ఉంది. ఇందులో మా అందరి పూర్వీకుల అస్థికలు ఉన్నాయి, బొందలు ఉన్నాయి. ఈ బొందలని పూర్తి తవ్వి మొత్తం ఇక్కడ మార్వాడోళ్ళు నలుగురు పేర్ల మీద, అన్నదమ్ముల మీద పేర్ల మీద పెట్టుకొని ఇక్కడ బొందలని తవ్వి రాత్రి పొద్దున పూట పనిచేస్తలేదు, రాత్రిపూట గుంతలు తవ్వి ఆ రాళ్ళు తెరిచి గణెట్రాళ్ళు, పెద్ద గణెట్రాళ్ళు ఉన్నాయి ఆ బొందల కింద. ఆ గణెట్రాళ్ళు జేసీబీలతో జరిపి బొక్కలని ఎత్తుకపోయి మట్టిలా కలిపి తీసుకుపోయి బయటకున్న పడేసింది. ఇన్ని సంవత్సరాల హిందూ శ్మశాన వాటిక మా ప్రతి ఒక్కడు ఎవరు నాయకుడు అందరూ ఈ మార్వాడోని ఎంగిల్ మెతుకులకు ఆశపడి బొందలగడ్డలతో సహా దేవాలయాలు, బొందలగడ్డలు అన్నీ కబ్జా చేసి బిల్డింగ్లు కట్టి ఏం కట్టుకపోతారా నాయన మీ లీడర్లు, నాయకులు? రేపు వస్తే ఇదే జాగాలో పుడుస్తాం, మేము కూడా ఇదే జాగా కావాలరా మీకు. గంటనే మన దౌర్జన్యం మార్వాడోళ్ళ ఎంగుల్ మెతుకుల గురించి ఆశపడి హైందవ సమాజాన్ని మీరు హైందవులు, మేము హైందవులము ఒక రాజకీయ ముసుకేసుకొని కండువాలు కప్పుకొని మీరు హిందువులు అని చెప్పుకొని, మీరు హిందువులు కాదురా లంగలు, బట్టవాసి నా కొడుకులు, మీరు హిందువులు అని చెప్పుకోనికే అర్హత కూడా లేదు ఈ లంబడి కొడుకులకు. మా బొందలు తవ్వి మా అస్థికలు తీసుకుపోతారా, మా మీదకి దౌర్జన్యం గుండాలను పంపించి మా మీద కేసులు పెట్టిస్తారు. చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి ఈ బొందలగడ్డకు.
ఎమ్మెల్యేకి కాదు, అందరికి హైడ్రా కమిషనర్కి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాము, అందరికి ఇచ్చినా కూడా ఈ సర్వే నెంబర్ 8 ఇది బొందలగడ్డ అని కూడా రుజువు ఇచ్చి ఇలా పోదు, బొందలవి తవ్వద్దని కూడా చెప్పింది గవర్నమెంట్. ఆయన పట్టించుకోకుండా గవర్నమెంట్ని కోర్టును కూడా తప్పుదోవ పెట్టించి వీళ్ళు 8వ నెంబర్ సర్వే నెంబర్ అయితే 7 అని చూపిస్తున్నారు వీళ్ళు అమ్మిడి కొడుకులు. కనుక దీని మీద ఎంబడే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మాకున్న ఈ మొత్తం జాగా బొందలగడ్డ పారి కూడా కట్టించి ఎప్పటిలోనే బుందలు నిర్మించి ఇవ్వాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. హిందువులము మేము తక్కువ కులం అనేసి మా బొందలగడ్డ మొత్తం కబ్జా చేసుకున్నారు. మా తాతల్ని, ముత్తాతల్ని, మా కాకయ్యల్ని, మా తండ్రులని అందరిని ఇక్కడనే బొందలు పెట్టిండ్రు. మళ్ళీ మా వీళ్ళు ముస్లిం కాదు కదా, మేము ముస్లిం దగ్గర పోతారా వీళ్ళు బొందల తెరువు? ఈ మార్వాడోళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి ఇక్కడ మన దగ్గర మా బొందల జాగా కొనడానికి? అమ్మినాడేవాడు, అసలు అమ్మినాడేవాడు, కొన్నాడేవాడు. మా బొందలు బొక్కలు రాత్రి లారీలల్లా రాత్రి పంపించేసారు బొక్కలన్నీ. వేరే ముస్లింలు ఏదైతే ఊరుకుంటారా ఎవరైనా కానీ? మరి ఇంత ఘోరమా మరి? తక్కువ కులం అని మమ్మల్ని చిన్న చూపు చూసి మమ్మల్ని నేలకేసి రాసేస్తున్నారు. ఇంత అన్యాయమా? బండి పెట్టుకుంటే బండి వలగొడతామన్నారు పోలీసు వాళ్ళు వచ్చి. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్టు. వీళ్ళు ఎవరు చూడు ఎవరికైనా వాళ్ళకే సపోర్ట్. ఎమ్మెల్యే కూడా మరి సపోర్ట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇంతవరకు ఎప్పుడైనా వచ్చిందా ఎమ్మెల్యే? శ్రీనివాస్ యాదవ్ కదా ముఖం ఉందా ఏమన్నా? ఉండదు ఏం చేసింది, ఏం చేయలేదు దొంగముండ. అది కూడా మాకు. నా పేరు మంత్రి కళావతి, మాజీ కార్పొరేటర్ మన పద్మారావు నగర్ బన్సాల్పేట్కి. ఎందుకంటే మన కుర్మోలయ్యి బొందలు కూలగొట్టడానికి అమ్ముకోవడానికి ఎవరిచ్చిర్రు వాళ్ళకి అధికారము? అదే ముస్లిమ్స్ ఉన్నాయి, ముస్లిం కబ్రస్థాన్లకు ఎవడు ఇచ్చాడే అంటే దీంట్లో రాజకీయ నాయకులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవడన్నా కానీ ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా ఏమన్నా? వాడు అంత గట్టిగా వచ్చేసి ఇప్పుడు మాకు వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు, మిమ్మల్ని చంపేస్తాము ఊకోమని. ఏంటిది? మనము ఏది యుగంలో ఉన్నాం మనము? ప్రొడక్షన్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే ప్రొడక్షన్ ఇస్తున్నారు. వాళ్ళని కార్లు వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఆడికి రమ్మంటారు అంటే వాళ్ళ కార్లలో పోతారు. మేమేమో బికారు గాన్లమా ఏమైనా కుర్మోళ్ళు అంటే గుడ్డికి పట్టగట్టకుండా ఉన్నారు. మా ఓట్లు కావాలి, మా ఓట్ల మీద గెలుస్తారు, అప్పుడేమో అయ్యా అప్ప అని వస్తారు మా దగ్గర. మేము మాత్రము శ్మశాన వాటికని మాత్రము ప్రాణం పోయినా కూడా వదిలేదు లేదు. ఈ మాడవరి వాళ్ళకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్సెస్ ఇవ్వము. ఎవరు వాళ్ళకు ప్రొడక్షన్ చేసినా కూడా మేము మాత్రము అవన్నీ ధిక్కరిచ్చేసేసి మేము ముందుకు పోవడానికి అధికారం ఉన్నది. మేము ఇప్పుడు ఆ బోర్డు పెడితే కూడా వాళ్ళు ఎంసీహెచ్ బోర్డు పెడితే కూడా తీసి పడేసారు కాబట్టి మేము తాళం పలగొట్టి కూడా లోపలికి పోవడానికి మాకు హక్కు ఉంది. ఆ సర్వే నెంబర్ కూడా ఇది కాదు. ఈరోజు కవాడిగూడ బన్సిలాల్పేటలో దాదాపు 100 ఏళ్ళుగా మా పెద్దలని కుర్మ కులాసులు ఎవరు చనిపోయినా కూడా శ్మశాన వాటికగా ఇదే జాగాలో పెట్టుకుంటా ఉన్నారు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ దాడి కంటే ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు మా పొట్టలను కొడితే వీళ్ళు మా తాత ముత్తాతల చనిపోయిన శవాలను బయటికి తీసి మరీ ఆ పొట్టలను కొట్టే స్థితిలో మార్వాడీలు ఉన్నారు. మార్వాడీలకు ఖబర్దార్ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. మీరు బ్రతకడానికి ఇక్కడికి వచ్చిర్రు, కానీ మాకు బ్రతుకు లేకుండా చేస్తూ మా చనిపోయిన శవాలను కూడా వాళ్ళకు జాగ లేకుండా చేసే స్థాయికి మీరు పోతున్నారు. ఇక్కడ స్థానికులు అందరూ కూడా అన్ని కుల మతాల వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హిందూ శ్మశాన వాటికకే స్థలం లేకుండా దౌర్జన్యంగా శ్మశానాన్ని కూల్చి వాళ్ళు బ్రతకడం కోసం ఇల్లు కట్టుకునే స్థాయికి వాళ్ళు చేరిరంటే ఇది ఇంకా రాబోయే కాలంలో మరీ దారుణాలకు ఒడిగాల్పే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు వెంటనే ఇక్కడ తాళం ఏ విధంగా అయితే మీరు తాళం వేసిరో తాళాన్ని విరగొట్టి ఆ జాగాని వీళ్ళకు క్షమాపణ స్థానికంగా ఉన్నటువంటి కుల పెద్దలందరికీ క్షమాపణ చెప్పి వాళ్ళ చేతిలో తాళం చేతులు పెట్టకపోతే మేము స్వయంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. అది ఇంకా కూడా పైకి పోయే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ అతి త్వరలో ఈ రోజైనా సరే మీరు వచ్చి జాగాను వీళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ గ్రేవ్యార్డ్ స్థలం అని చెప్పేసి కొంతమంది ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఎందుకు అనేది నేను అడగను. పెద్దలకు ఎవరైనా కానీ పెద్దలకు ఇలా పెద్దరామాస్ వస్తుంది, పెద్దలకు చేయాలన్న ఒక ఉద్దేశం అందరికీ ఉన్నది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా
18 ఎకరాల 26 గుంటలు, ఇది 18 ఎకరాల 26 గుంటల స్థలం. ఇవాళ ఈ ఒక్కదాన్నే కాదు, ఈ చుట్టుముట్టు ఉన్నాయి మొత్తం, ఇది అంతా గ్రేవ్యార్డ్ ల్యాండే. ప్రతి దాన్ని మనం అందరం ముందుకు పోవాలి. అక్కడ కూడా బొందలు ఉన్నాయి. మొన్న 2 BHK అక్కడ కట్టిండ్రు, అది కూడా బొందలగడ్డనే. ఈడ 2 BHK కట్టిండ్రు, ఇది కూడా బొందలగడ్డనే. ఆ స్వస్తిక్ హోటల్ అనేది ఉంది, అది కూడా బొందలగడ్డనే. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్రతి ఒక్కరికి అందరి బొందలు ఉన్నాయి. మనం అప్పుడు దవ్వుతే అనాథ శవాలు అంటారు, అనాథ శవాలు కుప్పలు కుప్పలు తెచ్చి ఆ తవ్వి కుప్పలాలు వేస్తుండే. ఆ కుప్పలు వేసే స్థలాలు ఇవన్నీ. ఈ ముండమోపుల బాయ్ ఏడుంది? భర్త చనిపోతే ఆడవాళ్ళు గాజులు తెంపుకుంటారు, అది ముండమోపుల బాయ్. ఆ ముండమోపుల బాయ్ అనే వరకు ఆ తల్వార్ అనేది ఒక బిల్డింగ్ ఉంది కదా, తల్వార్. ఈ తల్వార్ ఈ యొక్క తల్వార్ అనే బిల్డింగు, అది కూడా ముండమోపుల బాయ్ కూడా కబ్జా చేసిండ్రు గతంలో. కబ్జా చేసి ఆ ఒక స్థలాన్ని అది కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. కానీ ఆ రోజు ఈ దాదాపు ఇది లేదన్నా కానీ 1987 నుంచి ఇది బంద్ ఉంది. 1987 నుంచి ఇవి గోడాంలు అయినాయి. ఇవాళ గోడాంలు అయినాక స్పెషలీగా ఇదంతా వదిలేసి ఒక్కదాని మీద కాకుండా ప్రతిదీ మనము ముంగట తీసుకుపోవాలి. ఒక హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికే మనం ముందుకు పోవాలి. ఇవాళ నీ ఒక్క స్థలమే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? నేను ఒకటే అడుగుతున్నా, మీ అందరు పెద్దలు, ఈ ఒక్కటే స్థలం ఎందుకు అడుగుతున్నారు? అరే ఈ ఒక్క స్థలం కాదు, ఇది మొత్తం గ్రేవ్యార్డే, మొత్తం గులగొట్టగలుగుతారా? ప్రతిది కూడా మీరు గులగొట్టండి. ఎందుకంటే 1947కి మనకు స్వాతంత్రం వచ్చింది. 1946లో మనకు హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత దీనికి కొన్ని రాగి పానీలు ఉండే, నిజాంల హయాంలా కొన్ని రాగి పానీలు ఉండే. ఆ రాగి పానీలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఏం సంగతి అనేది కొన్ని జాగాలు ఉన్నాయి. ఆ రాగి పానీని పరిశీలించిన తర్వాత ప్రతి ఒక్కటి బొందలుగడ్డ ఇవాళ బొందలు పూడుస్తున్నారు. బొందలు ఎవరికి కావాలంటే పెద్దవాళ్ళకు. ఇవాళ మనము పెద్దవాళ్ళకి ఏం చేస్తున్నాము, కాష్టం చేస్తున్నాం, అది బాగుంది. చిన్నపిల్లలని కాష్టం చేయలేం, చిన్నపిల్లలని కంపల్సరీ బొంద పెట్టాలి. చిన్నపిల్లలు పసిగుడ్లు గాంధీ హాస్పిటల్లో రాత్రి చనిపోతారు 12 గంటలకు. చనిపోతే పసిగుడ్డుని ఇంత గుడ్డు ఒక డబ్బాలు వేసుకొని వస్తారు. ఆ డబ్బాలో ఆ గుడ్డుని ఏడ బొంద పెట్టాలి, బొందలగడ్డలో పెట్టాలి. ఇలా మనం ఈ స్థలం కోసమే స్పెషల్లీ మాట్లాడడం కాదు బ్రదర్. ఇట్లా మన భారతదేశంలో నలుమూలల ఇదే విధంగా బొందలగడ్డలు ఆక్రమించుకోబడుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఈ బొలారం కానీ, అల్వాల్ కానీ, ఇంకో జాగా కానీ ప్రతి జాగాలో ఈ బొందలగడ్డలు ఆక్రమించుకుంటున్నారు. ఇలా ముస్లిం గ్రేవ్యార్డ్ ఒక్క ఇటుక కూడా మనం తీయలేము. వాళ్ళంతా ఐకమత్యంగా అంత ఐక్యంగా ఉంటారు. దానికోసమని నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ముస్లిమ్స్ మన అన్నదమ్ములే, మా హిందువులు మన అన్నదమ్ములే, క్రిస్టియన్లు మన అన్నదమ్ములే. అందరం కలిసికట్టుగా ఒక్కోలే. రంజాన్ అయితే వాళ్ళ ఇంటికి పోతాం, బోనాలు అయితే మన ఇంటికి వస్తారు. క్రిస్మస్ అయితే మనం వాళ్ళ ఇంటికి పోతాం, మళ్ళీ బోనాలు అయితే మన ఇంటికి వస్తారు. ఇదంతా మనం కలిసికట్టుగా భారతదేశంలో మనము కుల భేదాలు మతాలు లేకుండా అందరం కలుసుకొని ముందుకు పోతున్నాం. కానీ నేనేమంటా అంటే గ్రేవ్యార్డ్ అనేది ఇది మొత్తం గ్రేవ్యార్డే. 18 ఎకరాల 20 గుంటల గ్రేవ్యార్డు. ఈ 18 ఎకరాల 20 గుంటల గ్రేవ్యార్డ్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే మొత్తం క్లీన్ చేయించి గ్రేవ్యార్డ్ చేయగలుగుతారా? ఈ ఒక్కదాని మీద కాదు, ఈ ఒక్కదాని మీద ఏం పర్సనల్ ఇష్యూలు ఉన్నాయి నాకు తెలియదు. నేను మొత్తం యావత్ బొందలగడ్డ కోసం నేను మాట్లాడుతున్నా. ఈ బొందలగడ్డ కోసమే మాట్లాడుతున్నా. బొందలగడ్డ ప్రతి ఒక్క చిన్నపిల్లలకు బొందబెట్టాలా, బాస్ ఇవ్వాలా, చిన్నపిల్లలను బొందబెట్టాలా. పెద్దోళ్ళని కాష్టం చేస్తున్నారు, చిన్నపిల్లలకు స్థలం కావాలా. ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఎక్కడైనా 2 ఎకరాల స్థలం ఇచ్చినా కానీ మన సిటీలో చుట్టుపక్కల స్థలం లేదు. ఇలా గ్రేవ్యార్డ్లో మనం బొందబెట్టాలంటే స్థలం కావాలంటే ఊర్లకు పోవాలంటే ఈడికని మనం ఊర్లకు బండ్లు కట్టుకొని పోలేమే శవాలను తీసుకొని. దానికోసమని మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడదాం. ఒక్కదాన్ని ఏదో స్పెషల్గా దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని తీయకుండా ప్రతిదీ తీద్దాం, ముందుకు పోదాం, ధర్నాలు చేస్తాం. మనం ఈ ఒక్కదానికేనా? ఇంట్లోనే ఉన్నాయా బొందలు? వేరే జాగాలు లేవా బొందలు? నేను చూపిస్తా. ఓకే.